ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. పౌలు గారు ఈ రోమీలకు రాసిన పత్రికలో ఈ చివరి అధ్యాయం 16వ అధ్యాయంలో 33 మందికి తన సహకారులందరికీ కూడాను వందనాలు తెలియజేస్తాడు. ఇక్కడ తన సహకారుల గురించి 33 మంది పేర్లు ఇందులో ఈ అధ్యాయంలో పేర్కొనటం జరుగుతుంది. ఈ పేర్లన్నీ కూడాను మనం తెలుసుకుంటే, వారి జీవిత చరిత్ర తెలుసుకుంటే, వారు చేసినటువంటి పరిచర్య తెలుసుకుంటే నిజంగా వారు మనకంటే ఎంతో ధన్యులై ఉన్నారని, ప్రభు కోసం వారు ఎంతో ప్రయాసపడి ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. మన ముందు ఉన్న వారిని అందరినీ మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తుల్లో కూడాను కొన్ని మంచి సుగుణాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు కూడాను ఉండొచ్చు. కానీ బలహీనతల గురించి మనం ఎక్కువగా ఆలోచన చేసి బలహీనం కాకూడదు. కానీ మంచి లక్షణాలు తెలుసుకొని మనము అవి అలవర్చుకుంటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే, ఆమె పేరు ఏం పేరండి? ఫీబే. ఆమె పేరు ఫీబే. ఫీబే అంటే అర్థం ఏంటంటే వెలుగు ప్రకాశించుట అని అర్థం. ఫీబే అంటే వెలుగు ప్రకాశించుట అని అర్థం. అంటే ఆమె పేరుకు తగినట్లుగానే ఆమె ఆ ఊరి పేరు ఏం పేరు? కెంక్రేయ. ఆ ఊరి పేరు ఏం పేరండి? కెంక్రేయ. ఒక్కొక్కసారి మన ఆంధ్రాలో ఉన్న ఊరి పేర్లు ఉంటేనే మనకు ఆశ్చర్యం అనిపించింది. మన సరౌండింగ్స్ ఉన్న ఊరి పేర్లు కాకుండా దూర ప్రాంతంలో కొన్ని ఇతర జిల్లాల్లో కొన్ని పేర్లు వింటే మనకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకా ఆ దేశంలో ఆ పేరు అంటే మనకు కొత్తగానే ఉంటుంది కదా, కెంక్రేయ. ఇది ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక ఊరే. ఏదో అనగనగా ఒక మగధ మహారాజ్యము అని అటువంటి ఏదో కొత్త ఏం చెప్పట్లా, లేని ఏం చెప్పట్లా, దీంట్లో ఉన్నదే చెబుతున్నారు. ఆ ఊరిలో ఆమె ఎవరంటే సంఘ పరిచారకురాలు. ఈమె ఈ కెంక్రేయ అంట కొరింథీ నగరానికి తూర్పు భాగములో ఉన్నటువంటి ఓడరేవు ఉన్నటువంటి స్థలం. కొరింథీ పట్టణానికి తూర్పు దిక్కులో ఉన్నటువంటిది. ఈమె గ్రీకు జాతి స్త్రీగా పుట్టి పెరిగి తర్వాత యేసు ప్రభువుని విశ్వసించిందిగా మనకి చరిత్ర తెలియజేస్తుంది. గ్రీకు జాతి స్త్రీగా పుట్టి గ్రీకు మతంలో పుట్టింది. ఇప్పుడు మన హిందూ మతంలో అంటున్నాం కదా, అలాగే ఇస్లాం మతం అంటున్నాం కదా, అలాగే గ్రీకుది వాళ్ళ మతం ఒకటి ఉంది. గ్రీకు సామ్రాజ్యాధినేత అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన ప్రపంచంలో అనేక దేశాలు జయించాడు. చిన్న వయసులో 33 సంవత్సరాలకే ప్రపంచంలో అనేక రాజ్యాలు జయించి చివరికి 33 సంవత్సరాలకే చనిపోయాడు. ఆ గ్రీకు సామ్రాజ్యము ప్రపంచంలో చాలా విస్తరించింది. వారి భాష, వారి సాహిత్యము, వారి యొక్క సంస్కృతి, వారి యొక్క జ్ఞానము ప్రపంచంలో పేరెన్నికగలది. పౌలు గారు అంటారు కదా, గ్రీకు వాసులేమో
గ్రీకు దేశస్థులేమో జ్ఞానం వెదుగుచున్నారు, యూదులేమో సూచక్రియలు కావాలని కోరుకుంటున్నారు. అంటే గ్రీకు దేశస్థుల కంట చాలా జ్ఞానం ఉందంటండి. ఖగోళ శాస్త్రం గురించి వారు కొన్ని అందరికంటే ముందుగానే అనేక విషయాలు తెలుసుకున్నారు. అలాగనే అరిస్టాటిల్, సోక్రటీస్ స్కాలర్స్ వారు గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించిన వారే. గమనించండి, ఇటువంటి ఆ మతంలో నుండి, ఆ భాషలో నుండి, ఆ ప్రాంతంలో నుండి ఈమె ప్రభువుని నమ్ముకొని క్రైస్తవురాలుగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే విగ్రహారాధనల నుండి గ్రీకు దేశస్తులంట గ్రీకు రాజ్యానికి రాజధాని ఏదే అంటే ఏథెన్స్ పట్టణం. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఈ ఏథెన్స్ పట్టణంలో పౌలు గారు సంచరిస్తున్నప్పుడంట ఆ పట్టణంలో ఉన్నటువంటి విగ్రహాలను చూసిన తర్వాత ఆయన ఆత్మ పరితాపముతో పట్టలేకపోయెను. అంత అన్ని విగ్రహాలు ఉన్నాయంట, అన్ని దేవుళ్ళు బలిపీఠాలు ఆ ఊరిలో ఉన్నాయంట. ఆ ఏథెన్స్ పట్టణంలో ఎంత విగ్రహారాధన ఉంటుందా అంటే ఉంటుంది. మేము దక్షిణాది తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న వాళ్ళని తీసుకెళ్లారు. ఆ బస్సులో, టూరిస్ట్ బస్సులో యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఊరిలో, ఒకే సిటీలో 101 బావుల్లో స్నానం చేస్తే పుణ్యం. అంటే ఆ ఊరిలోనే ఉదయాన్నే 5 గంటలకే లేచి వెళ్ళి ఆ 101 బావుల్లో కూడా స్నానం చేసాం. అంటే స్నానం అంటే ఏంటి? వితౌట్ సోప్. స్నానం అంటే సబ్బు లేకుండా స్నానం చేయడం. ఎందుకంటే 101 బావులు, ఒక్కొక్క బావుకి ఒక బకెట్ పోసుకున్నా ఎంత టైం పట్టింది? వాళ్ళు అంటున్నారు రండి 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 కదా. ఆ బకెట్ నీళ్ళు మోసుకోవటం, మళ్ళీ వెళ్ళిపోవటం కదా. అప్పుడు మేము ఆ దేవాలయంలో దేవుని చూద్దాం కానీ పోతే అక్కడ లైన్లో వెళ్తుంటే ఒక ఆయన పంపించాయన, ఒక ఆయన లాగేమైనా ఇంకొక ఆయన. నేను అసలు చూడలేదని చూడబోతు ముందు ఆ ఏథెన్స్ పట్టణం అంతా కూడాను విగ్రహాలతో నింపబడిందంట, బలిపీఠాలతో నింపబడిందంట. ఒక బలిపీఠం మీద వాళ్ళు రాసుకున్నారంట తెలియబడని దేవుడు. అంటే వాళ్ళు తెలిసిన దేవుళ్ళను, దేవతలను చాలామందిని పూజ చేస్తున్నారు. వారికి ఒక ఆలోచన వచ్చింది, మనకు తెలిసిన దేవుళ్ళే దేవతలే కాకుండా మనకు తెలియని దేవుడు కూడాను ఉన్నాడేమో. ఏమండి, జ్ఞానం కలిగిన వారు ఎప్పుడు వివాదాలు పెట్టుకోరు, మూర్ఖులు వివాదాలు పెట్టుకుంటూ ఉంటారు. జ్ఞానం కలిగిన వారు ఏమనుకుంటారంటే ఒకవేళ నాకు తెలియని విషయం కూడా ఏదైనా ఉందేమో నేను తెలుసుకోవాలనుకుంటారు. మూర్ఖులు ఏమనుకుంటారంటే నాకు తెలిసిందే కరెక్టు, నేను పట్టుకున్న దానికి అంతే. దానివల్లనే ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది వాద వివాదాలతో ఒకరికొకరు దూరం అయిపోతున్నారు. మానవత్వం నశించిపోతుంది, మంచిదనం మంట కలిసిపోతుంది. గమనించిన ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ గ్రీకు దేశస్తులంట మాకు తెలియని దేవుడు ఎవరో ఒకరు ఉన్నారు అని చెప్పేసి ఆ బలిపీఠం మీద తెలియబడని దేవుడు అని పేరు రాశారు. ఇప్పుడు పౌలు గారు అన్నీ చూశారు. అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే వారి దగ్గరికి వెళ్ళి మీరు ఏ బలిపీఠం మీద అయితే తెలియబడని దేవుడు అని రాశారో ఆ దేవుని గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాగున గ్రీకు దేశంలో కూడా, ఏథెన్స్ పట్టణంలో కూడా పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు చాలామంది ప్రభువుని నమ్మారు. ఇలాగనే ఆమె గ్రీకు దేశస్థురాలు యేసు ప్రభు వారిని నమ్మింది. ఆమె ప్రభువుని విశ్వసించింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సైదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము. ఏమంటున్నారంటే ఎవరంటే వారు యేసయ్య ఉన్నప్పుడే, శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడే గ్రీసు దేశస్థులు కొందరు యెరూషలేమునకు వచ్చారు. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో ప్రతి సంవత్సరం కూడాను పస్కా పండుగకెల్లా కూడాను వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడాను యెరూషలేముకి వస్తారు.
వచ్చి వారు దాదాపు 50 రోజులు అక్కడే ఉంటారు. అంటే పస్కా పండుగ దగ్గర నుండి పెంతెకొస్తు పండుగ 50 రోజు పెంతెకొస్తు పండుగ వరకు 50 రోజులు. అంటే ఏదో దూర ప్రాంతంలో ఉన్న దేశం నుంచి అక్కడికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో మనకి సుఖమైన ప్రయాణ సౌకర్యాలు ఏమీ లేవు కదా. నడుచుకుంటూ రావాలి, లేకపోతే గాడిద మీద ఎక్కి రావాలి, లేకపోతే గుర్ర బండి ఎక్కి రావాలి, ఎడ్ల బండి ఎక్కి రావాలి, ఇంకేదేదో వారి ప్రయాణ సౌకర్యాలు అవే ఉండేవి. అంత దూరం వచ్చాం కదా, మరలా రావాలంటే ఎంతో భారం అయ్యిద్ది, వయసు పెరిగితే రాలేము, చిన్నపిల్లల్ని తీసుకు రాలేము. కాబట్టి 50 రోజుల దాకా ఇక్కడే ఉండి మొత్తం పండుగలు చూసుకుని వెళ్దాము అని ఈ పెంతెకొస్తు పండుగ వరకు కూడాను వారు అక్కడే ఉండేవారు. ఈ పండుగలో వచ్చిన వారిలో, ఆరాధింప వచ్చిన వారిలో గ్రీసు దేశస్థులు ఉండేరి. అంటే వారు యూదులు కావచ్చు, యూదేతరులు కావచ్చు. ఈ గ్రీసు దేశం నుండి వచ్చిన వారు యేసు ప్రభు వారి యొక్క శిష్యుడైనటువంటి ఫిలిప్పు దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతున్నారు, అయ్యా యేసయ్యను మేము చూడగోరుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య పుట్టగానే ఎవరు చూశారంట? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఎవరిని చూశారంటండి? ఆ దేశం వాళ్ళైనా కాదు కదా, ఆ దేశం వాళ్ళు మాత్రం కాదు, వేరే దేశం నుంచి వచ్చారు. మరి ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఈ దేవుడు మన దేవుడు కాదు, వేరే దేశానికి సంబంధించిన దేవుడు. అప్పుడే చూశారయ్యా, ఇంక నీకు తెలియదేమో. ఆయన పుట్టినప్పుడే తూర్పు దేశం నుంచి వచ్చి చూశారు. ఆయన పరిచయం చేసే సమయంలోనే గ్రీసు దేశస్తులు వచ్చి యేసయ్యను చూశారు. ఆయన పరిచయం చేసే సమయంలోనే సమరీయులందరూ వచ్చి చూసి ఆయన మాటలు విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని వారు నమ్మారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ గ్రీసు దేశంలో నుండి వచ్చినటువంటి ఈమె ఫీబే ప్రభునందు విశ్వాసం ఉంచి ఆమె రక్షణ పొంది సంఘములో చేర్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం అందరం కూడా ఇండియా నుంచి వచ్చి, మనమందరం కూడాను ఆంధ్ర నుంచి వచ్చి, ఆ హిందూ మతం నుంచి వచ్చి, ఆ తెలుగు వారి నుంచి వచ్చి యేసు ప్రభు వారిని నమ్మి రక్షణ పొంది సంఘములో చేర్చబడ్డాం. జీవము గల దేవుని సంఘములోనికి చేర్చబడ్డాం. అంటే బాప్తీసం పొందిన వారందరూ కూడా సంఘములో చేర్చబడుతున్నారు. బాప్తీసం పొందిన వారే బలలో పాల్గొంటున్నారు. బాప్తీసం పొందిన వారికి బలలో పాల్గొనే యోగ్యత లేదు. గమనించండి ప్రేమ దేవుని. ఈమె సంఘములోనికి చేర్చబడింది. ఒకప్పుడు అన్యురాలుగా ఉంది, ఇప్పుడు సంఘంలోనికి చేర్చబడింది. మనం కూడా ఒకప్పుడు అన్యులుగా ఉన్నాము, ఇప్పుడు సంఘములోనికి బాప్తీసం పొంది సంఘములోనికి చేర్చబడ్డాం. రేపు యేసుప్రభు వారు వచ్చింది మందిరములో ఉన్న వారి కోసమా, సంఘములో ఉన్న వారి కోసమా? యేసుప్రభు వారు వచ్చేది ఎవరి కోసం? మందిరంలో ఉన్న వారి కోసం కాదా? మందిరంలో ఉన్న వారి కోసం వస్తున్నాడా? లైవ్లో ఉన్న వారి కోసం వస్తున్నాడా? సంఘంలో ఉన్న వారి కోసం వస్తున్నాడా? పాస్టర్ గారు, నేను అప్పుడప్పుడు మందిరంకి వస్తుంటాను, మరి నన్ను కూడా ప్రభు తీసుకెళ్తా? నాకు కుదిరినప్పుడు వస్తుంటానండి. తీసుకెళ్తా? ఆయన కుదిరితే తీసుకెళ్తాడు, కుదరకపోతే తీసుకెళ్ళడం. అంతేనా? ఎవరి కోసం వస్తున్నాడు యేసుప్రభు వారు? సిద్ధపడిన సంఘము కోసము. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో ఉన్న వారందరూ, బలలో పాల్గొన్న వారందరూ కూడాను ఎత్తబడతారని గ్యారంటీ లేదు. ఎవరు ఎత్తబడతారంట? సిద్ధపడిన వారు మాత్రమే ఎత్తబడతారు. దేవుని బిడ్డ గమనించండి. ఇప్పుడు ఈమె ఎక్కడ చేర్చబడింది అంటే సంఘములో చేర్చబడింది. సంఘములో చేర్చబడటమే కాదు కానీ అక్కడ ఇంకో మాట రాయబడింది. ఆ రోమపత్రిక 16వ అధ్యాయం 1వ వచనంలోనే కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే. ఇంకా ఆ మాటలోంచి ముందుకెళ్ళా. ఇంకా ఆమె ఎవరంటండి? సంఘ సభ్యురాల, పరిచారకురాల? ఆమె సంఘములో చేర్చబడి, సంఘ సభ్యులుగా చేర్చబడి ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగింది అంటే పరిచారకురాలు స్థాయికి ఎదిగింది. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో ఆదివారం సంఘములో చాలామంది వస్తారు. మందిరంలో రక్షణ పొందిన వారు కూడాను, వచ్చిన వారు అందరూ కూడాను మందిరంలో మరి సంస్కారాధనలో కూడా పాల్గొంటారు. కానీ వారు కూర్చుంటారు. మందిరంలో ఏం చేస్తుంటారండి? కూర్చుంటారు. కానీ పరిచారకులు మాత్రం కూర్చోరు. ఏం చేస్తుంటారు? పరిచర్య. విశ్వాసులకి, అవిశ్వాసులకి, పరిచారకులకి, విశ్వాసులకి వ్యత్యాసం అనేది ఉంది. ఎవరికైతే మనసులో ఆశ ఉంటుందో
ఎవరికైతే నా ప్రభు కోసం నేను పనిచేయాలని ఆ ప్రేమ ఉంటుందో వారు ఏం చేస్తారంటే మందిరానికి ముందుగానే వచ్చేస్తారు. ఈమె సంఘ పరిచారకురాలు, లేకపోతే ఒక విశ్వాసి అని రాసేవాడేమో కదండి అక్కడ పౌలు గారు. ఆమె విశ్వాసి కదయ్యా, సంఘ పరిచారకురాలు. ఈమె విశ్వాసిగానే చేరింది సంఘంలో, కానీ ఇప్పుడు విశ్వాసి స్థాయిలోనే ఉండలేదు, కానీ ఇంకొక మెట్టు ఎక్కింది. దేవునికి మహిమ కలుగును గాక. పరిచారకురాలుగా ఆమె ఏర్పాటు చేయబడింది. ఇక్కడ సంఘములో పరిచర్య చేయటము అనేది ఆమె చేస్తున్నటువంటి పని. చాలామంది వచ్చిన వారు విశ్వాసులు అందరూ కూడాను కదలకుండా కూర్చుంటూ ఉంటారు, మౌనంగా ఉంటుంటారు కదండి. మరి ఏదైనా పని చేయండి అంటే విశ్వాసులు వెళ్ళరు. ఎవరు వెళ్తారు? పరిచారం చేసేవాళ్ళు వెళ్తారు కదా. పరిచారం చేసేవాళ్ళు లేచి నా ప్రభు పని చేయాలి నేను అని వారు ముందుకు వెళ్తూ ఉంటారు. యేసు ప్రభు వారిని వెంబడించిన వారు చాలామంది ఉన్నారు, స్త్రీలు పురుషులు అందరూ ఉన్నారు కదా. మేడగదిలో ఎంతమంది ఎక్కారు? ఇంచుమించు 120 మంది ఎక్కారు కదా. మేడగది ఎక్కిన 120 మంది గొల్గొతా కొండ ఎక్కారా? అంటే సిలువ వేయబడ్డారు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు కదా. ఆ సిలువ వేయబడిన స్థలంలో, గొల్గొతా కొండ అనే స్థలంలో సిలువ వేశారు కదా. ఆ సిలువ వేసిన కొండ మీదకి ఎక్కారా 120 మంది? ఏమండి? యేసు ప్రభు వారిని బంధించి తీసుకుని వెళ్తే ఈ 120 మంది వెనకాల వెళ్ళారా? వెళ్ళలేదా? చూసారా మీరు? కానీ మీకు నమ్మకం ఉంది. వీళ్ళు కనుక 120 మంది పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యేసును మీకు ఏం చేయాలి అని అడిగినప్పుడు ఈ 120 మంది విడిపించండి అని కేకలు వేస్తే పిలాతు గారికి వినపడదా? అరిసేవాడు అక్కడన్నా ఉన్నాడా? కేకలు వేసేవాడు అక్కడన్నా ఉన్నాడా? కావాలని కోరుకునేవారు ఒకరన్నా ఉన్నారా? సిలువేయండి అనే మాటలే ఆయన చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది అక్కడ సమకూడి ఉన్నారు. మంచి పని కోసం ముందుకు వచ్చేవాళ్ళు తక్కువ మంది, చెడ్డ పని కోసం ముందుకు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనం ఇప్పుడు మంచి మత్తయ్యలాగా ఉన్నామా, లేకపోతే చెడ్డ పని చేసే వాళ్ళముగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏమండి? సంఘములో పరిచారకులుగా ఉన్నటువంటి స్థాయికి ఆమె ఎదిగింది. మనము సంఘములో ఎందుకు చేరాము అంటే నా ప్రభువు నా రక్షకుడని విశ్వాసముతో మనము చేరాము. నా బ్రతుకైనా సావు అయినా నా ప్రభుతోనే ఉండాలి కదా. గ్రీసు దేశములో నుండి, వారి మతాచారాల్లో నుండి, వారు కలిగిన జ్ఞానములో నుండి ప్రపంచంలోకి వెళ్ళా గొప్ప జ్ఞానం కలిగిన వారు గ్రీకులైతే ఆమె అవన్నీ కూడాను తెలుసుకున్నదే. కానీ ప్రభు చెప్పిన ప్రకారంగా నన్ను కనుగొనువారు జీవమును కనుగొందరు. దేవునికి స్తోత్రం అండి. ప్రభువా, నీవిచ్చే నిత్య జీవం నాకు కావాలి. ఈ లోక జ్ఞానము, ఈ లోక ఇంక సంబంధించినవన్నీ కూడాను దానికి మించినవేమీ కావు. కాబట్టి నా జీవితాన్ని నీకే సమర్పణ చేసుకుంటున్నాను ప్రభువా అని ఆమె సంఘములోనికి చేర్చబడిన తర్వాత తన జీవితాన్ని పరిచర్య కోసము సమర్పణ చేసుకుందండి. ఫీబే వెలుగుతున్నటువంటి ప్రకాశం. ఆమె ప్రభు కోసం ప్రకాశించాలి అని తీర్మానం చేసుకుంది. చూడండి, క్లుప్తంగా కొన్ని మాటలు ఆమె గురించి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చూడండి దయచేసి. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులనై ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి యందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. ఈ రోజున మీరు మీ జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో మీరు దేవుని యొక్క పరిచర్యలో పాల్గొంటున్నారంటే, ఒకటి, మీ ఆత్మీయ జీవితము క్షేమాభివృద్ధి నొందుతుంది, మీరు బలపరచబడతారు, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, అందులో సందేహమే లేదు. రెండవది, దేవుని పరిచర్య దేవునికి మహిమకరంగా ఘనంగా జరగడానికి ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం అండి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండాలి. స్థిరులై ఉండండి, ఆసక్తి కలిగిన వారుగా ఉండండి. మీ ప్రయాస వ్యర్థము
కాదు. మీరు ప్రభు కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, ఈ ఉపవాసం ఏమైనా అర్థమవుతుందా? నో. ఈ ఉపవాసము వ్యర్థం కాదు. మీరు ఒక పూట ఉపవాసం ఉన్న అర్థం కాదు, ఒక రోజు ఉన్న ఉపవాసం ఉన్న అర్థం కాదు, మీరు 21 రోజుల ఉపవాసం ఉన్న అర్థం కాదు, 40 రోజుల ఉపవాసం ఉన్నా కానీ అది వ్యర్థము కాదు. దాని వలన మీరు తప్పనిసరిగా ఆశీర్వదించబడతారు. కాబట్టి మీ ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి మీరు స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి, ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులుగా ముందుకి కొనసాగించండి అని అక్కడ పౌలు గారు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరిని? ప్రభువు కార్యములో పాల్గొనేవారు పరిచారకులందరినీ. యోవేలు గ్రంథములో 1వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా. ఎవరంటండి వీరు? బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా, రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా, గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రత దినము ఏర్పరచడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఎందుకంటే యెహోవా దినము భయంకరమైన దినము వచ్చెను. కాబట్టి నా దేవుని పరిచారకులారా, మీరు గోనెపట్ట వేసుకోనండి, బలిపీఠం వద్ద పరిచర్య చేయవారులారా. అక్కడ యోవేలు ప్రవక్త యాజకులకు లేవీయులకు ఒక పిలుపునిస్తున్నాడు, నా దేవుని పరిచారకులారా. దేవునికి స్తోత్రం చేద్దామా. పాత నిబంధనలో లేవీయులు మాత్రమే పరిచారకులు, కానీ నూతన నిబంధనలో మనమందరం రాజులైన యాజక సమూహం అండి. ఇప్పుడు ఆ బలిపీఠం వద్ద పరిచర్య చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఆ రోదనం చేసింది పాత నిబంధనలో యాజకులు మాత్రమే రోదనం చేశారు, కానీ ఇప్పుడు మన అందరం కూడాను అబ్బా తండ్రి అని మన తండ్రికి మనము రోదనం చేసే అవకాశాన్ని, ఆ అడ్డు తెరను తొలగించి ఇప్పుడు మనము యాజకులుగా ఆ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి ప్రభు కృప ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిచర్య గురించి మనం ఆలోచన చేస్తే ఆమె పరిచారకురాలు అని పిలువబడింది. పరిచారకురాలని పిలువబడింది. మనము మొదటి దినవృత్తాంతాల గ్రంథం చదువుతున్నాం, ఇప్పుడు చదవదు కానీ జూమ్లో చదువుతున్నాం కదా, రోజు ఒక అధ్యాయం చదువుతున్నాం కదా. దానిలో దావీదు గారు ఆ మందిరములో పరిచర్య చేయటానికి, ఆ పరిచారకులుగా ఉండటానికి లేవి గోత్రములో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏర్పాటు చేశాడు. లేవికి 3 కుమారులు ఉన్నారు కదండి. మొదటి ఆయన పేరు గెర్షోను, కహాతు, మెరారి. ఈ 3 ద్వారా దేవుడు చాలామంది సంతానం ఇచ్చాయంట. ఒక 3 నెలలు ఒబేదెదోము ఇంట్లోనే దేవుని మందసం ఉంటేనంట, ఒబేదెదోముకి దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఎన్ని విషయాలంటే, ఇదిగో నీ భూఫలమును నీ గర్భఫలమును నేను ఆశీర్వదిస్తాను వాగ్దానం చేసిన దేవుడు ఆ ఒబేదెదోముకి అంట 62 మంది కుమారులను సంతానం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం అండి. ఆ కుటుంబంలో వారి వంశంలో లెక్క పెడితే 62 మంది వస్తారంట. వీరందరినీ ఆ మందిరములో ద్వారపాలకులుగా నియమించారంట. దేవునికి స్తోత్రం అండి. దీప నైవేద్య కార్యక్రమాలు అన్నింటినీ కూడా నిర్వర్తించడానికి దేవుడు లేవీలందరినీ కూడా ఏర్పాటు చేశాడు. అలాగనే వారు స్తుతి కీర్తనలు పాడడానికి వారిని ఏర్పాటు చేశాడు, వాయిద్యములు వాయించడానికి వారిని ఏర్పాటు చేశాడు, ఆరాధన చేసేవారిని ఏర్పాటు చేశారు. అలాగనే మందిరములో ఆయా స్థలముల్లో పరిచర్య చేయడానికి దేవుడు వారందరినీ సేవా సంబంధమైన కార్యక్రమాల కోసము అందరినీ ఏర్పాటు చేశాడు. మందిరములో మన స్థానం ఏమిటి? సంఘములో మన స్థానం ఏమిటి? ప్రతి దేవుని బిడ్డలారా, మనము ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అనుకునే వారముగా ఉండకూడదు, కానీ మనము మందిరములో మనము చేయగలిగిన పని ఏదైనా సరే మనము చేయాలి. రేపు దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన వారి క్రియల చొప్పున వారికి బహుమానం సిద్ధపరిచాడంట, జీతం సిద్ధపరిచాడంట. సంఘము ఎత్తబడగానే మొట్టమొదట అక్కడ ఏం జరగబోతుందో మీకు తెలుసా? ఎత్తబడిన తర్వాత అందరికీ అక్కడ బహుమానములు ఇవ్వబడతాయంట.
వారి వారి క్రియలు చొప్పున బహుమానములు పడతాయి. అక్కడ ప్రభు అడుగుతాడు, నా కుమారుడా నా కోసం నువ్వు ఏం చేసావు, నా కుమార్తె నా కోసం నువ్వు ఏం చేసావు. విశ్వాసులేమో ప్రార్థన ప్రారంభమైన తర్వాత వస్తారు, పరిచారకులేమో ప్రార్థన ప్రారంభానికి ముందుగానే వస్తారు. ఎందుకంటే మా విశ్వాసులందరూ కోరుకునేది ఏంటంటే, నేను వచ్చేసరికి అంత రెడీగా ఉండాలి, నేను కూర్చునే స్థలం శుభ్రంగా ఉండాలి, నా కుర్చీ వేసి ఉండాలి, కుర్చీ మీద దుమ్ము ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి. ఇవన్నీ సంఘానికి పాస్టర్ గారు చూసుకొని రెడీగా ఏర్పాటు చేస్తే, అది కూడా నేను వచ్చే ముందు ఒక పావు గంట ముందు ఏసీ ఆన్ చేస్తే అప్పుడు నాకు సరిపోయిన కూలింగ్ సరిపోయింది, లేకపోతే నాకు చెమట పోసిద్దేమో, నేను కూర్చోలేనేమో. ఇవన్నీ ఆలోచన చేసేది పరిచారకులు అలా ఆలోచన చేయరు. నేను వెళ్ళి ఎవరికి ఏం సిద్ధపరచాలి, నేను మందిరం శుభ్రం చేయాలి, నేను మందిరంలో కుర్చీలు వేయాలి, కుర్చీలు శుభ్రం చేయాలి, ఇక్కడ పరిచర్య నేను ఏం చేయాలి. అందరు మెట్లు ఎక్కుతున్నారు కానీ మెట్లు శుభ్రం చేసేది ఎవరు? నేను చేస్తాను ముందు వెళ్ళి. ఏమండి, అందరూ బండ్లు పెడుతున్నారు కానీ అక్కడ స్థలం శుభ్రం చేసేది ఎవరు? నేను చేస్తాను. దేవుని పరిచారకులు వారు తగ్గించుకునే స్వభావం కలిగిన వారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం,
శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.